బిల్లారా, ఒకవేళ గొర్రె పడిపోతే తనంతట తను ఏం చేయలేదు, లేవలేదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అదే రీతిగా మనం తప్పిపోతే ప్రియమైన బిల్లారా మనం లేవటం అనేది అసాధ్యము. అందుకే ఒకవేళ మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఏం చేయాలంటే యథార్థ హృదయంతో ప్రభు దగ్గర మన పాపను ఒప్పుకొని హృదయపూర్వకం ఏం చేయాలి, దేవుని దగ్గర కన్నీటితో మన పాపను ఒప్పుకొని ప్రభా నేను పడిపోయానయ్యా, లేవనెత్తండి, నన్ను తిరిగి చక్కగా నిలబెట్టండి అని ఏం చేయాలి, మనం దేవుని దగ్గర ప్రయాదాయపడవలసిన వారం విన్నాం. అందుకే దావీదు పడిపోయిన తర్వాత ఆయన ఎంతగానో మనం చూసాం. ఆ యొక్క 51వ కీర్తన అనుకుంటా ప్రియులారా, అందులో ఏ రీతిగా ఆయన మొరపెడుతున్నాడు. ప్రియులారా, పాపములు ఒప్పుకోవడమే కాదు, చివరి కీర్తన కూడా రాశారు. చాలా మంది యవనస్తులు పడిపోయినప్పుడు సిగ్గుపడుతుంటారు. చెప్తే అయ్యో నేను ఈ తప్పు చేశానని చెప్తే, నేను అందరికీ తెలిస్తే అందరూ ఏమనుకుంటారో, నన్ను చాలా చిన్నతనం అయిపోతుందో, చిన్నతనంగా చూస్తారో అని చాలా మందికి ఏం చేస్తారంటే ప్రియులారా షై ఫీల్ అవుతుంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ప్రియులారా అలా సిగ్గుపడకూడదు. ప్రియమైన బిల్లారా, దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, పాపని యథార్థంగా నువ్వు మనుషుల ముందు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మనుషులు ఏమన్నా అనుకోవడం పర్వాలేదు. ప్రియులారా, దేవుని చేసిన పాపము దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషులకు చేసిన పాపము మనుషులకు ఒప్పుకోవాలి. అది ముఖ్యంగా నువ్వు అందరికి తెలియపరిచినప్పటికి కూడా దేవుని సేవకులకు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రియులారా చెప్పి లేదా భక్తి పరంగా స్నేహితులు ఒకవేళ ఉన్నట్లయితే, మన క్షేమం కోరేవారు ఉన్నట్లయితే వారి దగ్గర ఏం చేయాలి చెప్పి ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన సహాయం కోరొచ్చు. లేకుంటే దేవుని దగ్గర కన్నీటితో మొర పెట్టొచ్చు. అంతేగాని ఏమో సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే ప్రియులారా బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం పాపను ఒప్పుకుంటాం, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది తన అతిక్రమంలో దాచిపెట్టి కూడా వర్జనుడు అంట. దాచిపెట్టు వల్ల నీకు నష్టమే తప్ప లాభము కాదు. దాక నీ తప్పును నువ్వు చేసిన పాపాన్ని కప్పిపెట్టినప్పుడు ప్రియులారా ఇంకా కప్పిపెట్టడం గురించి అనేక పాపాలు చేయవలసి వస్తుంది. మనకు దావీదు జీవితం బాగా అర్థం తెలుసుకుంటాం. ప్రియులారా ఆయన ఒక్క తప్పు చేశాడు, మొత్తం ప్రియులారా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యుద్ధం చేయవలసిన సమయంలో బాగా అర్థం చేసుకోవాలి. యుద్ధం చేయవలసిన సమయంలో ఏం చేస్తున్నాడండి, అందరూ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు, ఈయనేమో చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. కొన్నిసార్లు మనం పడిపోవడం కారణం ఏంటంటే ఏ సమయంలో మనం ఏమి చేయాలో ఆ పని చేయకుండా నిర్లక్ష్య పెట్టడం బట్టి, లేకుంటే ఏం చేయడం కానీ సుఖాన్ని కోరుకోవడం బట్టి ప్రియులారా, లేకుంటే ఒంటరిగా ఉండటం బట్టి మనం పాపాల్లో పడిపోయే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. దానికి ఒంటరిగా ఉన్నాడు ప్రియులారా, ఆయన పొద్దున్న నుంచి నిద్రపోయి ఏం చేస్తున్నాడు, సాయంకాలం లేచి ఏం చేస్తున్నాడు, పైన ఏం చేస్తున్నాడు అండి, పైన తిరుగుతా ఉన్నాడు మిద్దె మీద. బాగా అర్థం చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన పాపంలో పడిపోయాడు. మేము ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. సావాసం, దేవుని బిడ్డలు, దేవుని కుటుంబము, ఇంకా ప్రజలతో అందరితో కలిసి ఉండటము, కలిసి వెళ్ళటము నేర్చుకోవాలి తప్ప ప్రియమైన బిల్లారా ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటానికి ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు. ప్రియులారా దీనా కూడా అంతే, ఒంటరిగా వెళ్ళింది. తన అన్నదమ్ములు అన్నలో చాలా మంది ఉన్నారు. ఎవరు ప్రియులారా, వాళ్ళు వెళ్ళకున్న చోట ఎవరో చెప్పిన మాట విని ఏం చేసింది, ఆ యొక్క ఊరు జనుల దగ్గరికి పోయింది. తర్వాత ఆమె జీవితాన్ని నాశనం చేసుకుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ప్రజల సహవాసం ఎంతో అవసరం, దేవుని సహవాసం అవసరం. ఈ విషయాన్ని ప్రతి యవనస్తులు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తర్వాత వీళ్ళు పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశాడండి, ప్రియులారా తాగిపి తన భర్తను పిలిచి తాగిపిచ్చి, ఆ ఉరియాన్ని పిలిచి తాగిపిచ్చి, తినిపించి రకరకాల కార్యాలు చేశాడు. ఆ తర్వాత చంపించాడు. ఎన్నో రకాలు చేశాడు ప్రియులారా. అందులో ఒక్క తప్పు నువ్వు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని రకాలుగా ఏం చేశాడు. తర్వాత ఆయన జీవితంలో ఎంత భయంకరమైన శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆయన కీర్తన గ్రంథంలో ఆయన రాసి పెట్టాడు. చూడండి, మనమైతే మన తప్పు సిగ్గుపడతాం. ఆయన రాజు అయి ఉండి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఆయన కప్పిపించలేదండి. తాను చేసిన పాపాన్ని యథార్థంగా చెప్పుకోవడమే కాకుండా కావాలంటే నన్ను గురించి పాడుకోండి, నేను ఇలాంటి వాడిని. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా తను తాను గొప్ప చేసుకోవడానికి కానీ, అర్థమైందండి, తన జీవితంలో ఎప్పుడు కూడా తను గొప్ప చేసుకోవాలని, నేను చాలా గొప్పవాడిని కానీ తర్వాత ఇంకా అలాంటి ఒక ఆలోచన తనకు లేదండి. ఎప్పుడు కూడా దేవుని దగ్గర తను తాను తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు.
ఎవరు ఏమనుకుంటారని ఎప్పుడు ఆలోచన చేయలేదు దావీదు. ఎప్పుడు కూడా ఆలోచించండి ఏం తెలుసా, నేను దేవుని దృష్టిలో అంగీకృతంగా ఉండాలి, దేవుని సంతోష పెట్టాలి, దేవుని గణపరచాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని నామం గొప్ప చేయాలి అన్న ఆశ తప్ప ప్రియులారా మరొకటి ఆయనలో లేనే లేదు. అందుకే మందస్సు ముందు కూడా నాట్యమాడుతూ వచ్చాడు. ప్రియమైన బిలారా ఆయన ఆ ఎఫోబ్ ధరించుకొని ప్రియమైన బిలారా నాట్యమాడుతూ వచ్చాడు. అది చూసినటువంటి మీకా సౌలు కుమార్తె హీనంగా మాట్లాడింది, అవమానంగా మాట్లాడింది. ఆయన కూడా పట్టించుకోలేదండి, అని పట్టించుకోలేదు. నా భార్య నన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నా యొక్క నా తోటి వారు ఎవరైనా పర్వాలేదు, కానీ నేను ఘనపరిచేది, నేను మహిమపరిచేది, నన్ను పుట్టించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి దేవుని మాత్రం ఘనపరచాలి అని దేవుని పరుస్తాడు. భవిష్యత్ దినాల్లో మీరు చదువుకుంటున్నారు ప్రియమైన బిల్లారా, దేవుడి ఫ్యూచర్లో దేవుడు మిమ్మల్ని అత్యున్న స్థాయికి తీసుకోపోవచ్చు. ఎక్కడికి పోయినా కూడా దేవుని మాత్రం దాచిపెట్టొద్దు, దేవునికి మహిమకరంగా జీవితం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడిని నా స్థాయికి పెట్టేది ఎందుకు తెలుసా, దేవుని మహిమపరచడానికి. నీ వయస్సాము అక్కడ ఉండి దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని గొప్ప చేయాలి. ఏ దేవుని నమ్ముకున్నానో ఆ దేవుడు సజీవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు అని తెలియపరచవలసిన బాధ్యత ద్వారా మన అందరి మీద ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చూడాలి తప్ప మనుషులు ఏమనుకుంటున్నారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేదా నా స్నేహితులు ఏమనుకుంటారు అని ఎప్పుడు సిగ్గుపడొద్దు. ఏ స్థితిలో ఉండు, ఎక్కడైనా ఉండు, ఏ స్థాయిలో ఉండు, ద్వారా దేవుని ముందు పెట్టాలి. నువ్వు విషయాన్ని మర్చిపోకూడదు ప్రియమైన పిల్లారా. అయ్యో నా కొలీగ్స్ ఏమనుకుంటారో, నా స్నేహితులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు అనుకుంటారు అని దేవుని ఘనపరచవలసిన సమయం వచ్చినప్పుడు, దేవుని కొరకు సాక్షిగా ఉండవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు దాని విషయంలో వెనకకు ఏ మాత్రం పోవద్దు ప్రియమైన. ఇంకా మనం ఈ దేవుడిలో ఏం చేయాలంటే, ఒక అవకాశం కొరకు దేవుని దగ్గర మనం కనిపెట్టాలి, ప్రార్థించాలి. ప్రభా, ఈ ప్రజలందరికీ ఒక సాక్షి అవటానికి నాకు ఒక అవకాశం ఇవ్వు అని కూడా ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో పబ్లిక్ లో, ఆ స్థలంలో నువ్వు సాక్షి ఉండవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉందురు అని. సాక్ష్యం చెప్పడం కాదు, చెప్పడం ఎక్కువ సాక్షులై ఉండాలంటే నీ జీవితం ఆ రీతిగా ఉండాలి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏసు ప్రియులారా బాగా అర్థం చేసుకోలేదు తెలుసా ప్రియులారా, పడిపోయినప్పుడు దేవుని ఏం చేయాలి, మనము పొరపాటు జరిగినప్పుడు యథార్థంగా దేవుని ఒప్పుకొని ఏం చేయాలి, ప్రార్థించాలి, సిగ్గుపడద్దు, పాపాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే ప్రభా నేను పడిపోయాను, నన్ను లేవనెత్తమని ప్రార్థిస్తామో యేసయ్య ఏం చేస్తాడు, లేవనెత్తుటకు సమర్థవంతుడు. అంటే కీర్తన మనం చూస్తామైనా జిగటకుల దొంగ ఊపిలో నన్ను పైకి లేపి ఏం చేస్తాను, ఎక్కడ కూర్చోబెట్టాడు, బండ మీద నిలబెట్టాడని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం ప్రేమారా. ఆ విధంగా లేపి మనం స్థిరపరచగల దేవుడు శక్తివంతుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి